రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామానికి చెందిన రైతులు గత కొద్ది రోజులుగా తమ భూములు కోల్పోయినందుకు నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కోహెడలోని అంబేద్కర్ కూడలిలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసిత రైతు కుటుంబాలన్నీ భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. రైతులు తమ ఎడ్లబండ్లతో ర్యాలీగా గ్రామమంతా తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనను తెలియచేశారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఆయన భూ నిర్వాసిత రైతు కుటుంబాలకు తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుండి తగిన నష్టపరిహారం అందే వరకు తాము వెంట ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు జోర్క జగన్, కందాల బలదేవరెడ్డి, కొత్త రామ్రెడ్డి, కొమిరిశెట్టి భిక్షపతి, సానేం ఆంజనేయ గౌడ్, ఎలిమినేటి నరసింహారెడ్డి, కరాడి శ్రీలత, బచ్చుదల రమేష్, కొండ్ర పురుషోత్తం, గౌరెల్లి రవీందర్ రెడ్డిలతో పాటు భారీ సంఖ్యలో రైతులు, రైతు కుటుంబాలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మా భూములు మా కావాలని పోరాటం నడుస్తుంది. భూములు మాకే, మా భూములు మాకే. ఈ పోరాటం మనందరికీ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తూ భూబాధితుల సంఘం ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ఇవ్వండి.
శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు జరా మీరు అందరు నిశ్శబ్దంగా ఉండాలి అన్న మాట్లాడేసి లామినేషన్ తీసుకోండి నా చిరిపోయిన అమ్మ జాగ్రత్త లామినేషన్ ప్రియతమ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రాజేంద్ర వచ్చినాడు. పొద్దున్న నుంచి మనం ఇక్కడ రౌండ్ టెంట్ వేస్తే తీసేపించారు, పర్మిషన్ లేదని. సౌండ్ బాక్స్ వేస్తే తీసేపించారు. రాజేందర్ గారు రావట్లేదు, ఆయన ఆరోగ్యం బాగలేదని చెప్పారు. నిజమే ఉండొచ్చు కాక అలాగే ఇప్పుడే చూసిన చేతికి ఆ గ్లూకోజ్ ఎక్కిన ఉన్నది. మరి పొద్దున్న నుంచి ఆరోగ్యం బాగలేకున్నా మన కోసం, మన అందరి కోసం కోయడా భూబాధితుల సంఘాన్ని పరామర్శించడం కోసం వచ్చారు, సంఘీభావం తెలపడానికి వచ్చారు. మనందరం కూడా కొద్దిగా టైం ఇచ్చి మనందరం నిమ్మడంగా కూర్చుంటే వారు మాట్లాడతారు. మన మొత్తం 600 కుటుంబాలకి అన్న హిమ్మతిగా వచ్చాడు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తారు. రాగండి పోచమ్మ కుసో చాలు ఒకరిచ్చి ఇలా ఇది తీసుకుంటారు. మాకు 40-35 ఏళ్ల కింద 118 ఎకరాలు మా ఊరి సహకారి గవర్నమెంట్ ముట్ట చెప్పారు. గవర్నమెంట్ మాకు ముట్ట చెప్పారు. అది మాకు తెలియకుండానే ఓటు గెలిచింది. ఓటు గెలిచిన తర్వాత మీకు 6 నెలల దీనికి నష్టమని ఇవ్వాలి, లేకపోతే భూగని ఇవ్వాలి. రాసింది ఆర్డర్ రాసింది. ఆడికెళ్ళి కలెక్టర్ వచ్చింది, ఆడికెళ్ళి ఎవరు వచ్చింది, ఆడికెళ్ళి అడిగి అన్నది. తిరిగి పెళ్లి చేస్తే అప్పట్లో కంటవచ్చిన సార్ మాకు నాకు ఏం సంపాదించలేదు సార్. నేను నచ్చిన బాధలు వస్తున్నాను సార్. నాకు చెప్పకుండా రక్షించాలి. ఇల్లు లేదు సార్ నాకు. ఇప్పటికీ ఆ భూముల మీద పైసలు కట్టారు, పార్టీలు కట్టారు. అదేవిధంగా పెద్ద మనుషులు అప్పట్లో ఎంపీలుగా బీసీలుగా ఏ భూతల్ని నమ్ముకొని కోయడ గ్రామంలో నివసిస్తున్నారు. 4 తరాలుగా తాతలు, తండ్రులు, కొడుకులు, వాళ్ళ మనమలు ఆ భూములు దున్నుకొని బతుకుతున్నారు. ఆనాటి ప్రభుత్వాలు ఏ భూముల మీద అయితే ఎస్సీలుగా బీసీలుగా జీవనం కొనసాగిస్తున్నారో ఆనాటి ప్రభుత్వాలు ఎంక్వైరీ చేసి మనకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మనకు బుద్ధి ఉండవలసింది ఎక్కడ అంటే 12 సంవత్సరాల పైబడి పేదల వెనుక భూముల మీద జీవనం కొనసాగిస్తే ఆ భూముల్ని ముట్టుకునే అధికారం కూడా ఉండదు. కానీ ఇక్కడ కోయడ గ్రామంలో ఆనాడు 100 రూపాయల ఎకరం ఉండదు. పన్ను పెట్టడానికే పైసలు లేని కాలం అది. రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, పుట్టలు ఉన్నటువంటి గ్రామంలోకి లేదు. పట్టా భూములు కలిగిన వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారో అసైన్మెంట్ భూములు రైతులకు కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. తెలుసు ఆ కాలంలో 2 రోడ్లో పోయినటువంటి వాళ్ళకి అసైన్మెంట్ భూములకు డబ్బులు వచ్చినాయి. ఇవాళ మీరు చాలా మందికి తెలవాలి, ఒకసారి అసైన్మెంట్ చేయబడ్డ భూములంటే అమ్ముకునే అధికారం లేకపోవచ్చు.
తండ్రికి ఎట్లయితే అధికారం వచ్చిందో, కొడుకు ఎట్లయితే అధికారం వచ్చిందో, మనమనికి ఉంటుంది, మునిమనవలకు కూడా ఉంటుంది. కానీ గుంజుకునే అధికారం ఎవ్వడికి లేదు. గవర్నమెంట్ అనగానే అబ్బాయి జాగిరి కానివ్వండి, గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రజలు. కేసీఆర్ వచ్చిన తర్వాత అలాంటి అధికారాలు ఇస్తారని వాళ్ళకు పాపం వాళ్ళ పిల్లలకు 159 మంది రైతులు, వాళ్ళంతా ఎస్సీలు, బీసీలు వాళ్ళ భూముల్ని అలా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు ఇంకోటి నా బ్యాలెన్స్ ఇచ్చే అంశం ఏంటంటే, ఇంత చైతన్యవంతులు మీ గ్రామాల్లో, ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ గ్రామంలో ఈ పేర్లకు ఇంత రోడ్ల మీద ఉండి ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలా పార్టీలు ఉండొచ్చు, దిక్కుమాల పార్టీలు, మీ జెండాలు ఉండొచ్చు, దిక్కుమాల జెండాలు, కానీ పేదలకు అండగా ఉండకపోతే రేపు బిడ్డ మీరు సంగతి చెప్తారని చెప్పి నాయకులు హెచ్చరిస్తూ కోయడ గ్రామంలో ఈ సమస్య పరిష్కారంలో మా వంతుగా మీకు అండగా ఉంటామని చెప్తూ నమస్కారం. గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు కోయడ సావుకారు గుట్టల బాధితుల పక్షాన, మహిళల పక్షాన, అదేవిధంగా కోయడగుట్ట సర్వే నెంబర్ 167/1 బాధితుల పక్షాన రావడం జరిగింది. వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలందరూ కూడా, బాధిత సంఘాలు అందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నాం. ఈటల రాజేందర్ గారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు 500 గజాల ప్లాటును ఇచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందే అని చెప్పి మరి వారు పిలుపునిచ్చారు. తప్పకుండా మనం వెంబడి ఉంటామని చెప్పారు. రాబోయేటువంటి సుమారం రోజు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కలిసి మళ్ళీ వారికి రిపోర్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, కోయడ బాధితుల సంఘం, కోయడగుట్ట సావుకారు గుట్ట బాధితుల సంఘం మా భూములు ప్రతి ఎకరాకు 500 గజాల ఖాళీ స్థలాన్ని లేఅవుట్ చేసి నష్టపరానికి ప్రభుత్వం